ఏదో ఒక భయం వెంటాడుతుంది, వేధిస్తుంది. నాకు నిద్ర వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. నేను అంటాను, ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఒక మనిషి ప్రశాంతంగా నిద్రపోవడం గల కారణం ఏంటి? దావీదు అంటారు, నేను పడుకొని నిద్రపోయినప్పటికీ కూడా, అక్కడ కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నేను పడుకొని నిద్రపోయినా కూడా నెమ్మదిగా జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి పడుకున్నప్పటికీ కూడా ఆ మనిషి జీవితంలో నెమ్మది లేకపోవడం గల కారణం ఏంటి? ప్రవర్తన, మంచి ప్రవర్తన లేకపోవడం ద్వారా, మంచి ప్రవర్తన లేకపోవడం ద్వారా ఆ మనిషి జీవితంలో ఎదురవుతున్నటువంటి కలవరం. మీకు ఒక మాట చెప్తాను. ఒక తల్లిగారు చేయకూడనటువంటి కార్యం జరిగించారు. ఏంటి ఆ కార్యం అంటే, డబ్బుకు ఆశపడి లేక కుమారుడు పుడితే, ఒక కుటుంబంలో కుమారుడు పుడితే, ఆ కుటుంబానికి సరిపోయినటువంటి వారు కాస్త డబ్బులు ఇచ్చి, మంత్రస్థానాలు అంటారు కదా, ఆ మంత్రస్థానికి తల్లిగారికి, నీకు ఇంత డబ్బులు ఇస్తావు, ఆ బిడ్డని డెలివరీ చేసేటప్పుడే నువ్వు గొంతు నిలిమి చంపేసే, నీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. ఆ డబ్బులకి కకృతపడినటువంటి ఆ తల్లిగారు ఏం చేశారంటే, ఆ బిడ్డని కడుపులో నుంచి తీయక మునిపే చంపేసింది. చంపేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకుంది, ఇంటికి వెళ్ళినంచి నిద్ర పట్టట్లేదు. డబ్బు ఏమో తీసుకుంది, అనుకున్నది సాధించుకుంది, కళ్ళ ఎదుట డబ్బు కనపడుతుంది, కానీ కంటి మీద నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటంటే తన ప్రవర్తన. ఏ ప్రవర్తన అది? చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మార్గములు, చెడు ఆలోచనల చేత నడిపించబడుతున్నటువంటి తల్లిగారికి నిద్ర పట్టకపోవడం గల కారణం ఏంటంటే, ఆమె చెడుగా ఆలోచించింది, చెడుగా సంపాదించుకుంది. కనుక ఆ చెడు ఏం చేసిందంటే ఆమెకి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, బహుశా మనకు నిద్ర రాకపోవడం గల కారణం ఏమైందో కూడా ఒకసారి తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుడు నీతిమంతుల్ని చూస్తున్నాడు, మంచి ప్రవర్తన కలిగిన వారిని చూస్తున్నాడు, చెడు ప్రవర్తన కలిగిన వారిని చూస్తున్నాడు. అయితే మన ప్రవర్తన ఎలాగుంది? దేవుని యొద్ద నుండి మనం ప్రతిఫలము పొందాలి అంటే మన ప్రవర్తన ఎలాగుంది ఒకసారి ఆలోచించుకోవాలి. మంచి ప్రవర్తన కలిగిన వారం అయితే దేవుని యొద్ద నుండి ప్రతిఫలము పొందుతాం. మంచి ప్రవర్తన కలిగిన వారం అయితే దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుతాం. చెడు ప్రవర్తన కలిగిన వారం అయితే చెడు ఫలానే పొందుతాం. వరి పంట వేసి నాకు జొన్నలు కావాలంటే వస్తాయమ్మా? జామ తోటలు నాటి నాకు మామిడికాయలు కావాలంటే వస్తాయా? ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాం. ఏ ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తామో అదే ప్రవర్తన కలిగినటువంటి ఫలాన్ని మనము పొందుకుంటాం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము దయచేయాలి అంటే మంచి ప్రవర్తన కలిగిన వారికి